పగటిలో ఆఫీస్కి వత్తనోళ్ళా ఆనదేవుడు నా మీద పగబట్టిండో లేకుంటే కుళ్ళుకున్నాడు ఏందో గాని కరెక్ట్ నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి యాలకే వాన పడ్డది. ఉత్తపచ్చి వాన కూడా కాదు, పెద్ద వాననే. నువ్వు ఆఫీస్కి ఎట్లా పోతావో సూత్తా అన్నట్టే చేసిండోళ్ళా. గంట సేపటి దాకా నా దిమాగ్ ఖరాబ్ చేసిండు. తెలిసిన వాళ్ళకు ఫోన్ కొడితేనేమో ఎత్తుడే లేదు, వాళ్ళకేం రోగం వచ్చిందో. ఇక ఎట్లనో గట్లా ఇంట్లోకి వెళ్ళి అవతల పడి ఇగో మీ ముంగడ కూర్చున్నా. సరే, వాన కష్టాలు, నా కష్టాలు, జనం కష్టాలు కూడా చెప్తా గానీ మన ముచ్చట్లు చెప్పుకుందామా? చెలపాన్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఫస్ట్ నేను వాన ముచ్చట చెప్తా మీకు. ఎందుకంటే ఇలా నేనే వానతో అవస్థపడ్డా, గోసపడ్డా. సరే, ఇక వానకాలంలో వాననే కూర్తుంది, ముత్యాలు వజ్రాలు ఏం పడతాయా మీదకెళ్ళి కదా. ఆనకాలంలో ఛత్రి దగ్గర పెట్టుకోవాలి, వానకోటు పెట్టుకోవాలి. ఇక కానీ అవన్నీ ఉన్నా కానీ పట్నం జనం మాత్రం తడిసి ముద్దోడు పక్కకు పెట్టుర్రి. అసలు కరెక్ట్ టైంకి ఇళ్ళకు పోతే ఒట్టు. బండ్ల మీద కార్లలో వచ్చినోళ్ళు నడి రోడ్డు మీద ఈతలు కొట్టుకుంటూ పోయిర్రు. కార్లు పడవలు లెక్క అయిపోయినాయి. అంతా ఆగమాగం అడివి అగు చూడుర్రి. దగ్గర గంట సేపు కొట్టింది కావచ్చు వాన, గంతే. ఇక చూడుర్రి హైదరాబాద్ అవతారం ఎట్లయిపోయిందో. హైదరాబాద్లో నదులున్నాయా, గోదావరి నదా, గంగా నదా అన్నట్టయింది. ఏడ చూడు నీళ్ళే నీళ్లు, మురికి నీళ్లు. మళ్ళా ఆ మురికి నీళ్ళనే నడుచుకుంటూ పోవాల్సి వచ్చింది జనాలు పానాలు చేతులలో పెట్టుకొని. గిట్ చూడురి, ఇది పట్నంలో ఏ మూలకో కాదు, పంజాగుట్ట నడి సెంటర్లా మన రోడ్ల పరిస్థితికి ఇట్లయిపోయింది. రోడ్లే కనబడకుండా అయిపోయినాయి, బండ్లు కార్లు మునిగిపోయినాయి. వల్ల చెట్లు ఇరిగిపోయినాయి, కార్ల మీద పడ్డాయి. అగో పట్టించుకునేటోళ్ళు లేకుండే పట్నం అంతా ఏడుదాన్న ఆగిపోయింది. ఇక ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఒక్కొక్కరికి కోపాలు వస్తాయి. గంత ఘోరంగా ఉన్నదన్నట్టు. అసలు ఈ నడమ వానలు లేకుండా ఉత్తగానే మస్తు ట్రాఫిక్ అవుతుంది. అసంటిది గంట వానకి ఇక చూడాలి, నరకం చూసిరు. 1 కిలోమీటర్ పోయేందుకు గంటల కమానం పడ్డది టైము. ఓ దిక్కు వరద నీళ్ళలోనే కార్లు బండ్లు ఇరుకపోయారు జనాలు. చెప్పుడు కాదు, చూస్తేనే అర్థమవుతుంది ఎంత తక్లీఫ్ అయిందో. నిజం, మన హైదరాబాద్ పట్టణాన్ని ఇట్లా చూస్తుంటే నా పానం కలుక్కుమంటుందిలా. ఆనకాలంలా రోడ్ల మీదకి నీళ్ళు వస్తాయి, రావంటలేము. కానీ మరీ గిట్ల మునిగిపోవడేందోల్లా, గింతగనం అవస్థ వాడుడైంది అసలు జనాలు. ఈడ తప్పే వల్ది, వానకాలంలో ఎట్లుంటదో ఎరుకునేది నాయే. మరి సర్కారు ముందు సూపుతోని అడుగేయాలనా దా. ఇవాళ ఏమైనా కొత్తగా వాన పడ్డదా పట్నంలా? వానకాలం వచ్చినప్పటి సంది పడుతూనే ఉన్నది, చూస్తూనే ఉన్నాము. ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా గిట్ల అవస్థ పడకుండా ఉపాయం చేయాలన్నా దా. ఎట్టికేడదాన్ని ఇడిచిపెట్టిరు, జనాన్ని అరుగోస ఉచ్చుకున్నారు. గిట్లనే కోపానికి అత్తురు పట్నం జనాన్ని మెసిరిస్తే. కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం, కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం. ఏందంటారా నొల్ల? మన షేపాటి లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎరికే కదా. సారుకో తమ్ముడున్నాడు చిన్న కోమటిరెడ్డి. వీళ్ళిద్దరిని కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు, ఎరికే కదా మీకు. అంతెందుకు, ఈ అన్నదమ్ములు ఎట్లుంటారంటే, అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని తమ్ముడంటే, నా చిట్టి తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు, లక్ష్మణుడంతటి వాడు అని ఇగో పెద్ద కోమటిరెడ్డి మురిసిపోయేది. కానీ ఇప్పుడు ఈ అన్నదమ్ముల నడుమ మన సీఎం రేవంత్ అన్న లడాయి పెట్టినట్టే కొడుతుంది కదా. తమ్ముడు రేవంత్ అన్నకు మాట పెడితే అన్ననేమో నీళ్లు పోసి రేవంత్ అన్నకు శనార్థులు చెప్తుండు. అర్థం కాలేదా? పారి చెప్తాగాని చలో కోమటిరెడ్డి బ్రదర్స్. ఫస్ట్ పెద్ద కోమటిరెడ్డి ముచ్చట చెప్పుకుందాం. అగో వెంకటరెడ్డి సార్తో ఫోన్లో రేవంత్ అన్న మాట్లాడుతుండట, ఈనాలే మీరు. వారెవ్వా ఇన్నరా,
రేవంత్ అన్న కోసం పూజలు చేస్తాడట వెంకటరెడ్డి సారు. ఈయననే సీఎం గుండాలట. శానా పాయరమే పెట్టుకున్నాడు రేవంత్ అన్న మీద. ఇక ఇప్పుడు వెంకటరెడ్డి అన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి పోదాము. ఇగో గీ రాతలు చిన్న కోమటిరెడ్డి సార్ రాసినయే. అర్థమైందా? నేను చెప్తా. మొన్న రేవంత్ అన్న యూట్యూబ్ విలేకరుల మీద గరంగరమైండు కదా, వేస్ట్ గాళ్ళు గీస్ట్ గాళ్ళు అనుకుంటా. ఇక గట్ల అన్నందుకు చిన్న కోమటిరెడ్డి సార్ ఫీల్ అయిపోయిండు. గట్ల అనుడు తరికనే కాదు, యూట్యూబ్ విలేకరులను నేను హిమ్మతిస్తున్నా, వాళ్ళు కష్టపడేటోళ్ళు, వాళ్ళని ఏమనొద్దని రాసుకొచ్చిండోలా. అంటే రేవంత్ అన్న చేసే తప్పు అని చిన్న కోమటిరెడ్డి అంటుండ అన్నట్టు. మొన్న కూడా గట్లనే 10 ఏళ్ళు నేనే సీఎం అంటే నీకు నువ్వు గట్లెట్లా అంటావు, పార్టీల గట్లు ఉండదు అని సోషల్ మీడియాలో గరమైండు. కానీ అన్ననేమో రేవంత్ అన్ననే సీఎం ఉండాలంటుండు. అంటే అన్నేమో గట్ల, తమ్ముడేమో గిట్లా. అసలైతే రేవంత్ అన్న సీఎం కాకముందు అన్నదమ్ములు ఇద్దరిది ఒకటే మాట ఉండే. ఇద్దరికిద్దరు రేవంత్ అన్న మీద కోపానికి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, రేవంత్ అన్న నడుమిట్లా పెట్టి అన్నదమ్ములు ఇద్దరు చెరో తొవ్వల పోతారు. చూసినవా రాజకీయం ఎట్లుంటదో. ఇన్నేళ్ళు ఒక్క మాట మీద నిలబడ్డ అన్నదమ్ములను కూడా గిట్లా అలగసలగ చేసి పడేస్తుంది అన్నట్టు. అట్లుంటది మరి పాట అంటే. ఒక శాస్త్రం ఉన్నది. శాస్త్రమేనా? శాస్త్రమో ఏందో గాని, అయితే సపోజ్ తప్పు చేసినప్పుడు, లేకుంటే చెప్పిన పని చేయనప్పుడు ఎదుటోళ్ళు నిలదీస్తారు అన్నప్పుడు ఏం చేస్తారు? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారు. అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసరు ముచ్చట్ల మీద పడతారు. అప్పుడు ఏమైతుంది? కోసరు దాని మీద లొల్లైతుంది, అసలు ముచ్చట మూలకు పోతుంది. అవునా కాదా? మన పార్టీ ప్రభుత్వం కథ కూడా గట్లనే ఉన్నదని అంటుర్రు. అధికారంలోకి వచ్చిర్రు కదా, ఇక 6 గ్యారంటీలు అమలు చేస్తారు, 420 స్కీములు ఇంకెప్పుడు పెడతారు అని జనం నిలదీస్తారు అని ఎరకవుడుతోనే ఇంకో ఎదురమ్మ కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు గదే కథ అవుతుంది చూడురు మీరు కూడా. నిజంగా మన సర్కార్ను మెచ్చుకోవాల్సిందే పూరి. అసలు మామూలు తెలివి కాదు. ఇసొంటి ఉపాయాలు నాకు తెలిసి సమైక్య పాలకులకు ఉండేది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు టామ్ చేసి వాళ్ళ పత్రికలతో రాయించి అసలు వేస్ట్ అంత బేకారాన్ని జనాల మీదట్లో నాటేది అప్పట్ల. ఇక ఇప్పుడు మళ్ళా గదే కథ కనబడుతున్నట్టు కొడుతుంది. ఎన్ని చూస్తలేం మనము. ఈ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణ ఆంధ్రతోనే ఉన్నట్టు అనిపిస్తుందట చాలా మందికి. తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు మీడియాలో ఎంతటి ఇసపురాతలు రాయించరోలా మనం మర్చిపోతామా? ఇక ఇప్పుడు కాళేశ్వరం కథ కూడా గట్లనే మార్చేసిరు. 6 గ్యారంటీలు ఇవ్వకుండా జనం వాటి గురించి ఆలోచించకుండా కాళేశ్వరం మీద ఎంక్వైరీలు నివేదికలు అనుకుంటా కొన్నొద్దుల సంధి పొద్దుల తీసిరని అంటనే ఉన్నారు కదా. ఇక ఆ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే ఈ పేపర్ వాళ్ళకు టీవీలోకి అడిగి ఎట్లా వచ్చిందోలా. ఆ రిపోర్టును ప్రభుత్వం బయట పెట్టక ముందే రేవంత్ సార్ మెచ్చే మీడియా వాళ్ళకి ఎట్లా ఎరుకైంది. వాళ్ళు ఎట్లా బ్రేకింగ్లు గీకింగ్లు పెట్టుకుంటా కాళేశ్వరం గీస్టు అనుకుంటా వార్తలు గీర్తలు ఎందుకు రాస్తారు అంటే ముందే వాళ్ళకు లీక్ చేసిరన్నట్టే కదా. సర్కారు చెప్పినట్టు వాళ్ళ వార్తలు చెప్పిరన్నట్టు కొడతలేదా? ఇజం షిమ్ముడు కాకుండా ఇంకేంటిది ఇది? సరే, ఇక కమిషన్ రిపోర్టులో ఏమున్నదయ్యా అంటే ప్రశ్నల కంటే జవాబులే ముందు రాసుకున్నట్టున్నది. జవాబులు గిట్ల ఉండాలి, గివ్వే రాయాలన్నట్టు రిపోర్ట్ ఇచ్చిరట. గిట్లనే అంటున్నారు మరి ఈ రిపోర్ట్ చదివినోళ్ళు. రేవంత్ అన్న మొదటే అంటున్న ముచ్చట్నే ఆ రిపోర్ట్లే ఉన్నాయి. కేసీఆర్ సార్ను బదనాం చేసుడు, కాళేశ్వరాన్ని పొతం పెట్టుడు, రైతులని ఎండబెట్టుడు, కథం దుకుణం బంధు గిదే ఉందట. మరి ఇంత అన్యాలముల్ల ఇది అసలు. అరే కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా సార్ మీద చూసుకోరి. కానీ తెలంగాణ కొంగు బంగారం అని తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసే ప్రాజెక్టుల ఇసం కలుపుడు ఎందుకు? దాని మీద కుట్రేషం వేసుడు ఎందుకు? ఈ రిపోర్టర్ అనే కాదు, క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టిరు. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడతారు? స్కీములు గివి అమలు చేయాలి, జనానికి వచ్చే నిర్ణయాలు గివి తీసుకోవాలి అని మంత్రుల మీటింగ్ ఉంటది. కానీ మన కాడ క్యాబినెట్ మీటింగ్ మాత్రం జనం కోసం జరగలే. కేసీఆర్ సార్ ను ఎట్లా బదనాం చేయాలి, కాళేశ్వరం బేకారాన్ని లోకానికి ఎట్లా నమ్మియాలి, ఇగో వీటి కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టు కొడుతుంది. నాకని కాదు, చాలా మందికి ఇట్లనే అనిపించిందట. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి
గత ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పిండ్రో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. పాపం గా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సారు కాలం చేసిండు కాదోల్లా. పాపం ఆయనకు కొన్నుద్దుల సంధి పానం మంచుకుంటలేదు. పొద్దుగాలనే విడిచిండు. నాకైతే బాధ అనిపించింది. ఆ శిబు సోరెన్ సార్కు మన తెలంగాణకు మస్తు మంచి సంబంధం ఉన్నదోల్లా. సార్కు మన తెలంగాణ అంటే పాయరము. తెలంగాణ కోసము మనం ఎట్లా కొట్లాడినమో సారు కూడా జార్ఖండ్ రాష్ట్రం కోసం తండ్లాడిండు. మన తెలంగాణకు ప్రతిసారి హిమ్మతి ఇచ్చిండు. ఆ సారుకు మన తెలంగాణ జనము తరపున పెద్దనివ్వాలి. జార్ఖండ్ పాత ముఖ్యమంత్రి శిబు సోరెన్ సార్ కాలం చేస్తే మన తెలంగాణ కూడా తండ్లాడింది. నిజంగా సార్ గొప్పోడుల్లా. ఆయనకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి. కొన్నొద్దుల సంధి ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ సోమవారం పొద్దుగల కాలం చేసిండు. జార్ఖండ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శిబు సోరెన్ సార్ గురించి మనం కొంత చెప్పుకోవాలి. సమైక్య పాలకులు ఉన్నప్పుడు మన తెలంగాణ ఎట్లనైతే గోసపడ్డదో, బీహార్తోని కలిసి ఉన్నప్పుడు జార్ఖండ్ కూడా గంత గోసపడ్డది. అక్కడ అడవి బిడ్డల భూములను భూస్వాములు, వడ్డీ వ్యాపారులు దోసుకునేటోళ్ళు. వాళ్ళ మీద శిబు సోరెన్ సారు మరలబడ్డాడు. అది కూడా 18 ఏళ్ల వయసుల్ని. అటెనక జేఎంఎం పార్టీ పెట్టిండు. గిరిజనుల హక్కుల కోసం కొట్లాడిండు. వలసవాదుల నుంచి గిరిపుత్రులకు సొంత రాష్ట్రాన్ని, స్వయం పాలన తీసుకొచ్చిండు శిబు సోరెన్ సారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు. సేమ్ జార్ఖండ్ ఎట్లనైతే అక్కడ గిరిజనులు గోసపడ్డారో మన తెలంగాణ సమైక్య పాలనలా గంతే గోసపడ్డది. ఇక్కడ తండ్లాటను, కేసీఆర్ సార్ కొట్లాటను శిబు సోరెన్ సార్ అర్థం చేసుకున్నాడు. కేసీఆర్ సార్కి హిమ్మతిగా నిలబడ్డాడు. కేసీఆర్ సార్ పెట్టిన ఎన్నో సభలకు వచ్చి సొంత రాష్ట్రం ఎందుకు కావాలనో, కేసీఆర్ సార్ ఎందుకు కొట్లాడుతుండో జనాలకు అర్థమైతే ఇట్లా చెప్పిండు. అందుకే తెలంగాణ ఈ జార్ఖండ్ వీరుణ్ణి ఎన్నటికి మరవది. తెలంగాణనే కాదు, ఈయన కాలం చేసిండని ఎరకవుడుతోనే దేశమే బాధపడ్డది. మన మోడీ సార్ వచ్చి మాజీ ముఖ్యమంత్రికి నివాళి ఇచ్చిండు. మన తెలంగాణ 60 ఏళ్ల కళ నిజం కావాలని మన తెలంగాణ జనం దిక్కు నిలబడ్డ శిబు సోరెన్ సార్కు ధూంధాం ముచ్చట్ల తరపున పెద్ద నివాళి. అవుగని మన కాడ గంట వానకే పట్నం అంతా ఎట్లా ఆగమైందో చూసిరు కదా. షేపాటి పనితనం గట్లున్నది. మరి ఇక మీది బాజుకు కూడా మస్తు వానలు పడతాన్నాయి, వరదలు కూడా వచ్చినాయి. మరి పూపాటుల పనితనం కూడా చూడాలే కదా, లేకుంటే ఫీల్ కారా వాళ్ళు. అమ్మా చూసిరా, ఈ ధూమ్ధాంలో వానలు వచ్చినప్పుడు షేపాటి పనితనమే చూయిస్తురు కానీ మా పనితనం చూయిస్తూనే లేరు. మేము జనాలను ఎట్లా అరుచుకున్నామో చెప్తలేరు అని అన్నా అంటారు. మరి వాళ్ళని ఎందుకు గట్ల నారాజ్ చేసుడు కదా. మరి అగో ఉత్తరప్రదేశ్ లో చూడురి, అగో ఏముంది చూడురి. గీసారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయోగరాజ్ల పోలీస్ ఆఫీసరు ఏమో గంగా హారతి పడుతుండంటారా. గంగా హారతి కాదు, ఇంట్లోకి వచ్చిన నీళ్లకు దండం పెడుతుండగో. అయితే వానలకు ఈ పోలీసారి ఇంట్లకు నీళ్ళు వచ్చినాయోల్లా. అవు ఇంత లోతుగా మునిగిండో జూడిగా సార్కు పిచ్చి లేచింది. అసలు మన సర్కారు ఉన్నదా లేదా, గింత పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంటికే నీళ్ళత్తే గరీబోని బతికెట్లున్నదో అనుకున్నాడు. ఇంటింటికి గంగ నీళ్ళు అనుకుంటా అండ్ల మునిగి గిట్ల నిరసన చేసిండు. ఆగురి, ఇంటి ముంగడికి వచ్చిన వరద నీళ్ళలో దునికి ఈత కూడా కొడుతుండోల్లా. ఇదే ఉత్తరప్రదేశ్లో గీ బాహుబలి సీన్ చూడురి, తొవ్వ లేకుండా నీళ్ళు సాగినాయి. పాపం సంటోనికి బీమార్ వచ్చింది, దావకనకు పట్టుకోవాలి. పాప పానం కాపాడేందుకు బాహుబలి స్టైలా వాళ్ళు నీళ్ళలో మునిగి మరి పోయిరు గిట్లా.
గీ అన్నదైతే అరిగోస ఆనలకు రోడ్లకు గుంతలు పడ్డాయి. పాపం ఈయన బిడ్డ అండ్ల పడిపోయి దెబ్బలు దాకించుకున్నది. ఆ గుంతలు ఊడ్చే దిక్కు లేదని ఈయననే ఆ బురద నీళ్ళలో వండుకొని గిట్లా నిరసన చేసిండు. గిట్లున్నదోళ్ళ మన పాలకుల పనితనం. రాతలు మారుస్తారు, జనాలకు మంచి చేస్తారు అని వీళ్ళని గెలిపిస్తే వాళ్ళేమో జనం పానాలను గిట్ల నీళ్ళలో ఇడిచిపెట్టే. అంతే కదా మరి. తెలంగాణ తాగుబోతులారా, మీరు రేవంత్ సార్ను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోవద్దు. సారు రైతులకు ఎరువులు యాళ్ళకి ఇయ్యకున్నా, గురుకులం పిల్లలకు మంచి తిండి పెట్టకున్నా, ఆడపరుసులకు 2500 ఇయ్యకుండా మీకు మాత్రం తాగుడు దాంట్లో తక్కువ చేత్తలేడు. సారుకు మీ మీదనే మస్తు పాయిరం ఉన్నది. మీరంటే సారుకు మస్తు గౌరవము, మర్యాద. అందుకే మీకు తక్లీఫ్ కావద్దని మన ప్రభుత్వమే మీకోసము బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు పెట్టింది. బీరుబాబులే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నట్టు ఎత్తంది. అంటే వీళ్ళు అంటూరు, మరి ఎంతవరకు వాస్తవం మనం చూద్దాం రారి. అంతేనోలా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మందుబాబులు రుణపడి ఉండాలి. ముఖ్యంగా బీరు దాగేటోళ్ళు అభిషేకం కూడా చేయాలి. పాలతో చేస్తారా దేంతో చేస్తారో మీ ఇష్టం. ఇట్లా నేనంటలేను, బ్రాండీ షాపుల కాడ తాగుబోతులే చెప్తురు. ఎందుకంటే ఇక బీర్లు బ్రాండీ షాపులే కాదు, షాయి బండ్లు కదా ఉన్నట్టు ఏడవర్తగాడ బీర్లమ్మ ఉపాయం చేస్తుందట సర్కారు. మనకు షాయి బండ్లు ఎట్లా కనబడతాయో బీర్ దుకాణాలు గట్లా కనబడతాయి అట్నోళ్ళ. పాపం జనాలు బీర్లు దొరకక దూరం పోక అవస్థ పడుతురని అనుకున్నాడు. ఏందో పట్టంలో 5 కిలోమీటర్ల దూరంలో ఒక బీరు షాపులు పెట్టాలని అబ్కారోళ్ళు అనుకుంటురు. అసలు ఏమన్నా ఉపాయమా? లెక్కకైతే మన రేవంత్ సార్ ఏమంటాడోల్లా, నేను మందు దాగా సిగరెట్ ముట్టా అంటాడు, కానీ జనం తాగేందుకు మాత్రం ఏం తిప్పలు పడకుండా ఎత్తాడు. గిట్లనే తారీఫ్ చేస్తాడు మరి మందు బాబులు. కానీ ఈడ రేవంత్ సార్కి ఒక మాట చెప్పాలి, బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అన్న మనిషి ఇక ఇప్పుడు ప్రతి జాగల ఛాయ్ హోటల్ పెట్టినట్టు బీర్ల హోటల్ పెట్టుడేంది కావచ్చు. అంటే ఈ బీర్లు తాగేటోళ్లే మహానుభావులు, వాళ్ళు ఏవట్టే గల్లా పెట్ట నిండుతుంది అని అనుకుంటుండే ఏంది. ఇక హైదరాబాదులనే కాదు జిల్లాలలో కూడా గట్లనే బీర్ కేఫ్లు పెడితే ఎట్లుంటుందని 1కి 10 మట్ల ఆలోచన చేస్తాను అబ్కారోలు. చాలా గొప్పోలు కదా. ఇక ఈ మతలబ్ విన్నాక మందుబాబులందరూ కలిసి మన ప్రభుత్వానికి పెద్ద సన్మానమే చేస్తారై ఉండాలి. అప్పట్లో జంబలకడి పంబ అని ఒక సినిమా వచ్చింది, మస్తు జోక్ ఉంటుంది తెలుసా. ఇప్పటికి కూడా టీవీలో ఎత్తే చూస్తూనే ఉంటా నేను. అందులో ఎట్లుంటదంటే లాస్ట్కు ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క మారిపోతారు, మొగోళ్ళకేమో ఆడోళ్ళ గుణాలు వస్తాయి. అంతా ఉల్టా పల్టా అన్నట్టు. అది చూసి మనం మస్తు నవ్వుకున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే ముచ్చట చూసి నవ్వుకుంటారా, శబాష్ అంటారా, మీ ఇష్టం. కానీ ఒక జంటకు పెండ్లైతుంది. పెండ్లి పిల్లగాడు పెండ్లి పిల్లకు పుస్తలు కట్టాలి కదా, కానీ ఆడంతా రివర్సు. ఆ రివర్స్ కథ చూడరు మీరే. గిదే జంబలకడి పంబ సీను. ఫస్ట్ అయితే ఈ పెళ్లి కార్యం చూడుర్రి. చూసిర్రా ఏమర్థమైంది? ఈడ పెళ్లి పిల్ల కానీ నగరు వేసిరు కదా మీరైతే. పెళ్లి పిల్లగాడేమో పెళ్లి పిల్ల కథ తయారైండు, పెళ్లి పిల్లనేమో పిల్లగానేషంలో వచ్చింది. పూజలు అవి చేసుకుంటుర్రు. ఈ కథ అంతా ఉల్టా పల్టా ఉన్నదనుకుంటుర్రా ఏంది? అనుకోకుర్రి, ఇది ఆచారం అట, ఆచారం. ఆంధ్రాలో మార్కాపురం దగ్గరున్న బోయిలపల్లిలా ఎన్నాళ్ళ పట్టో ఈ ఆచారం నడుతుంది. ఏందంటే పెళ్లి పిల్లగానేమో పెళ్లి పిల్ల లెక్క, పిల్లనేమో పిల్లగాని లెక్క తయారు చేయించి పూజలు అవి చేయించి లగ్గం చేస్తారన్నట్టు. అంటే ఈడ భార్యాభర్తలు ఇద్దరు సమానమే, ఒకళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు అని లోకానికి ఎరిక చేసేందుకు ఈ ఆచారం పెట్టిరు కావచ్చు పెద్దోళ్ళు అని అంటుర్రు. మొత్తానికి మంచి ఆచారమే పాటు. ఇక ఈ పెళ్లిని చూసినోళ్ళు ఇది జంబలకడి పంబ ఆచారం అని పేరు కూడా పెట్టుకున్నారు. ఏ ఆచారం ఎట్లున్నా ఆలు మొగలు లొల్లులు జవడాలు లేకుండా కలిసి మలిసి ఉంటే చాలు కదా, ఏమంటారు? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ చూపుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, నమస్తే కానీ పోయేత్తా.